నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ సంఘాల నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో గ్రీన్ సిగ్నల్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మాదిగ సంఘ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కుక్కెర భూమన్న, మైలారం బాలు, ఎంఆర్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటానికి ఈ రోజుతో విజయం లభించిందన్నారు. ఇది ఎంతో గొప్ప విషయమని, ఈ వర్గీకరణ సాధనలో సహాయపడిన రాజకీయ పార్టీలకు, సుప్రీంకోర్టు ధర్మాసనానికి, నరేంద్ర మోదీకి హృదయపూర్వకంగా శుభాభివందనం తెలిపారు. మాదిగ ఉపకులాలైనటువంటి అనేక కులాలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో కూడా అనేక పోరాటాలు చేసిన సందర్భంలో దాదాపు 60 మంది ప్రాణాలను బలిచ్చారు. వారికి ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వస్తేనే మేము బాగుపడతాం, మా మాదిగ ఉపకులాలు బాగుపడతాయని చెప్పేసి ప్రాణాలు త్యాగం చేసినటువంటి మాదిగ అమరవీరులకు ఈ యొక్క తీర్పు అంకితం ఇస్తూ ఉన్నాం. మరి ఈరోజు భారత ప్రభుత్వానికి, మరి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది మాదిగ బిడ్డల్ని కోల్పోవడం కూడా జరిగింది. ఈరోజు వాళ్ళ అమరుల త్యాగ ఫలితం ఈరోజు ఫలించింది. మరి మందకృష్ణ మాదిగ గారి 1994 నుండి ఉద్యమం మొదలైన నుండి 2024 వరకు ప్రతి ఒక్కరు కూడా అన్ని సంఘాలు మాదిగ ఉపకులాలు స్వచ్ఛందంగా మరి ఎనలేని త్యాగపూరితమైనటువంటి ఉద్యమాన్ని చేయడం వల్ల ఈరోజు మరి న్యాయం గెలిచింది. మరి ఈ ఎస్సీ వర్గీకరణ అంశం, ఎస్సీ వర్గీకరణ అనేది